హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సింధు టాక్స్ అండ్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి శారీ పళ్ళు ఉంటుంది కదా అండి, శారీ పళ్ళు నేను ట్రై చేశాను ఒకటి, అది చూపిద్దాం అనేసి వీడియో తీస్తున్నాను. నేను ఒక ఫంక్షన్లో చూశానండి శారీ పళ్ళు డిజైన్, సరే ట్రై చేద్దాం అనేసి ఇంట్లోనే ట్రై చేశాను. ఇది ఇంతకుముందే వేశాను ఈ పార్ట్ మొత్తం. ఇప్పుడు ఇదంతా ఇది కుట్టాలి, యూజ్ అవుతుంది కదా, ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి వీడియో చేస్తున్నాను. చూడండి, దానికోసం ముందుగా ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా అవి స్టిచ్ చేసుకోవాలి. ఈ గోల్డెన్ కలర్ రింగ్ ఉంది కదా, దానికి మనం వైట్ పూసలు వేసుకుందాం ఫస్ట్. నేను ఆల్రెడీ కుట్టేసుకున్నాను కాబట్టి నేను ఒకటి శాంపిల్ చూపిస్తున్నాను అంతే. ఫస్ట్ 3 పూసలు తీసుకున్నాను వైట్ కలర్వి. కొంచెం పక్కగాని కుట్టుకోవాలి. పూస లోపల నుంచి దారం తీసుకుంటే గట్టిగా ఉండిపోతుంది, అది ముడిపడినట్టుగా ఉండిపోతుంది. ఫస్ట్ 3 తీసుకున్నాం కదా, తర్వాత నుంచి 2 పూసలు మాత్రమే తీసుకోవాలి. తీసుకొని దాని పక్కగా కొంచెం పక్కగాని కుట్టుకోవాలి. మళ్ళీ పూస లోపల నుంచి దారం తీసుకోవాలి. అలాగే మొత్తం ఇలా వచ్చింది, అలాగే మొత్తం రౌండ్గా కుట్టుకోవాలి. కొంచెం గ్యాప్ వదిలేసుకోవాలి, మనం అక్కడ థ్రెడ్స్ పెట్టుకున్నాం కదా దానికోసమని కొంచెం గ్యాప్ వదులుకున్నాను. ఇంట్లో జస్ట్ టైంపాస్ కోసమని ట్రై చేశానండి. ఎలా ఉందో చెప్పండి మీరు కూడా. ప్రొఫెషనల్గా కాదు, జస్ట్ టైం చూద్దాం ట్రై చేద్దాం అనేసి ట్రై చేశాను. కుట్టుకున్నాక ఇప్పుడు దానికోసమని వదిలేయాలి కొంచెం. ఇక్కడ నేను మొత్తం కుట్టేసుకున్నాను కాబట్టి జస్ట్ శాంపిల్, అది ఒకటే ఉండి నా దగ్గర రింగ్, శాంపిల్ చూపిస్తున్నాను అంతే. లాస్ట్కి వెనక్కి తిప్పేసి ముడేసుకోవాలి గట్టిగా. అంతే, దారాన్ని కట్ చేసుకోవాలి దగ్గరకని. ఇది శారీకి గ్లూతోని అతుకు పెట్టుకోవాలి. ఫస్ట్ శారీ కొంగుకి ఇట్లా అతుకు పెట్టుకోవాలి. అతుకు పెట్టుకున్న తర్వాత అది కొంచెం మీదికి లేస్తూ ఉంటుంది, బాగా కనబడదు. సో అందుకోసమని ఆ వైట్ పూసలో నుంచి కుట్టుకుంటూ రావాలి మెల్లిమెల్లిగా. దాని లోపల నుంచి తీసుకొని మొత్తం రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో ఒక దగ్గర ముడేసుకుంటే కొంచెం పోకుండా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఈ శారీ డిజైన్ వచ్చేసి నేను వేరే వాళ్ళు కట్టుకున్నప్పుడు చూసాను, ఇది బాగుందనేసి ట్రై చేద్దామనేసి ట్రై చేశాను. ఫైనల్గానైతే బాగానే వచ్చింది. బట్ నేనంత ప్రొఫెషనల్ కాకపోయినా కూడా ఓకే పర్లేదు, బాగానే కుట్టుకున్నాను అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఉన్నప్పుడు మెల్లిగా, అప్పుడప్పుడు టైంపాస్ కోసమని. మనం కుట్టుకున్న శారీస్ మనం కట్టుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అందుకే నేను స్టిచ్ చేసుకున్నాను. ఇవి అయిపోయింది. ఇప్పుడు దానికోసం థ్రెడ్ ఉంటుంది కదా, అది చుట్టుకుంటున్నాను. ఒక 80 చుట్లు చుట్టుకొని కట్ చేసుకున్నా. గ్లూతో అతుకు పెట్టుకోవాలి. మొదట్లో అతుకు పెట్టుకుంటే మనకి దారాలన్నీ అలాగే ఉండిపోతాయి, అటు ఇటు వెళ్ళవు. ఇప్పుడు పింక్ది అయిపోయింది కదా, నెక్స్ట్ బ్లూ కలర్. శారీకి బ్లూ పింక్ 2 పెట్టాను. 2 రెడీ చేసుకున్న తర్వాత మధ్యలో నుంచి ఒక హోల్ పెట్టుకోవాలి. పెట్టుకొని దాంట్లో నుంచి అది తీస్తే అయిపోతుంది. ఇప్పుడు మిగిలిన దారాన్ని కట్ చేసుకోవాలి.
ముడేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం మామూలుగా ముడేసుకున్నా కూడా లాస్ట్లో మనం పూస పెట్టుకొని కుట్టుకుంటాం కదా, అప్పుడు ప్రాపర్ పడిపోతుంది. ఇప్పుడు కొంచెం నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది. నేను చూసాను అలా చూసాను. ఎలాగది ఇప్పుడు మనం ఫ్లవర్స్ అల్లుతాం కదా, అట్లనే ముడేసుకుంటే ఈజీ అయిపోతుంది. మళ్ళీ మనం పూస పెట్టి మళ్ళీ కుట్టుకుంటాం కాబట్టి ఓకే, ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉంటుంది. అయిపోయిందండి. నెక్స్ట్ దాని మీద ఒక పూస తీసుకొని స్టిచ్ చేస్తున్నాను. పక్కన ఇవన్నీ అడ్డొస్తున్నాయి, అవన్నీ పక్కకు జరిపేసి నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. దాని లోపల నుంచి తీసి ఒకసారి గట్టిగా, మనం ఇంతకుముందు దారాలన్నీ గట్టిగా వేయలేదు కదా ముడి, సో ఇక్కడ పడిపోతుంది, ఏం పర్లేదు. అంతే, వెనక్కి తిప్పేసి దాన్ని కూడా ముడేసుకుంటే సరిపోతుంది. వెనక్కి టర్న్ చేయాలి, చేసి గట్టిగా ముడేసుకుంటే అయిపోతుంది. చూస్తే ఇంత ఈజీగా అనిపిస్తుంది కానీ బట్ నాకు మాత్రం చాలా టైం పట్టింది. ఫైనల్గా చూడండి ఎలా వచ్చిందో. అది చేసిన తర్వాత అన్నీ ఈక్వల్గా కట్ చేసుకున్నాను, దారాలన్నీ ఈక్వల్గా కట్ చేసుకున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఓకే, నేను అనుకున్నట్టుగా బాగానైతే వచ్చింది. ఎలా ఉందో మీరు కూడా చెప్పండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.